క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి ఈ ఖమ్మంపాడు గ్రామానికి దేవుడు జీవము లేని వాహనం పైన జీవాధిపతిగా ఉండి మమ్మల్ని సురక్షితంగా ఈ గ్రామానికి మమ్మల్ని నడిపించి ఈరోజు మనమంతా ప్రభువు సన్నిధిలో చేరి వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే నేను వస్తున్నాను అనగానే ఆశగా ఆసక్తిగా వాక్యం వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, క్రైస్తవులమైన మనము ఈ లోకాన్ని చూసినప్పుడు ఎలాంటి స్థితిగతులు మన కంటి ముందు కనపడుతున్నాయో వాటిని బట్టి ఈ అంశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ అంశము చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఎందుకంటే పలు సంఘాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టి మనం సేవకులుగా, విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సిన వారము కనుక ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు రాసుకోవటానికి, వినటానికి ప్రయత్నం చేయండి. అంశం ఏంటంటే, ఈ తరములో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంది. ఓకే, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ తరములో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంది. అర్థమైందా? ఈ తరం అంటే మన తరం, మనం జీవించే కాలం. అంటే తరము అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. ఒక తరం వెళ్ళిపోయిందండి అని చెప్తా ఉంటాం. ఒక తరం అంటే ఒక 100 సంవత్సరాలు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. తరం అంటే ఏంటనుకుంటున్నారు? ఒక 100 సంవత్సరాలు అంటే ఇప్పటి కాలంలో 60 సంవత్సరాల మనిషి జీవితం. కానీ బైబిల్లో చెప్పబడిన కొన్ని విషయాలను మనం చూసినప్పుడు తరం అంటే దాదాపు మన ఆలోచన చొప్పున ఒక 100 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు అనుకుంటే ఒక తరం. నా తరం వెళ్ళిపోతే నా కుమారుని తరం, నా కుమారుడి తరం వెళ్ళిపోతే అతని కుమారుని తరం. ఏది జ్ఞాపకం చేసుకో. అలాగనే మన తరంలో అంటే ఈ కాలంలో మనుషులు ఎలా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎంత భక్తిగా ఉన్నారు. ఒకవేళ విశ్వాసులు అయితే ఎంత భక్తిగా ఉన్నారు. విశ్వాసము లేనివారు లేదా అన్యజనాంగమైన మనుషులు ఎలా ఉన్నారో కూడా బైబిల్ స్పష్టంగా ఖచ్చితంగా రాసింది. దేవుడు గ్రంథంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుక ఈ తరంలో ఎలా ఉన్నారో ఒకసారి సమూయేలు 2వ గ్రంథము కొంచెం చదవాలి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆ వచనాన్ని 2వ గ్రంథము సమూయేలు తీసారా? మీరు చాలా స్పీడ్గా ఉండాలి, నా దగ్గర స్లోగా ఉంటే కుదరదు. ఓకే, తీసారా? సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా. అయితే అతడు భుజింపవలనని ఆమెను వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో చేయనించుము అని చెప్పగా. చూసారా, ఇక్కడ ఒక సందర్భం రాసింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అన్న చెల్లెను రమ్మని అంటాడు. ఏమండి, లోకం చూసారా ఒకసారి? లోకంలో ఉన్న మనుషులు, అందుకే ఈ తరం మనుషులు ఎలా ఉన్నారో ఇదే సబ్జెక్ట్ మనం ఆలోచించాల్సింది. అన్న చెల్లెల్ని ఏమంటున్నాడంటే, రమ్ము, నాతో చేయనించుము, నాతో ఉంది కానీ రమ్ము.
అని అంటున్నాడు. అంటే ఏంటి బైబిల్లో ఇలాంటి మాటలు కూడా ఉన్నాయా అంటే ఉన్నారు. బైబిల్ ఎప్పుడూ కూడా మంచిని చెబుతుంది, అలాగనే చెడును కూడా వివరిస్తుంది. మంచిని తీసుకో, చెడును ఖండించి దాన్ని నీ దగ్గర నుండి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని బైబిల్ చెప్తా ఉంటుంది. అంటే ఈ తరం ఎలాంటి తరం ఉన్నారు అని అంటే వావి వరసలు తెలియకుండా మాట్లాడేవారు ఉన్నారండి. జాగ్రత్త. కన్న తల్లిని ఎలా మాట్లాడాలో, చెల్లిని ఎలా మాట్లాడాలో, కన్న తండ్రిని ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా విపరీతమైన బూతులు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం, అవసరమైతే తల్లినైనా చెల్లినైనా చెరపట్టే వాళ్ళు వార్తల్లో రోజు నిత్యం కనపడుతున్నారు. వీళ్ళు ఎవరు అని అంటే ఇందుట్లో కొంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోకంలో ఉన్నవారు ఉన్నారు. లేరని కాటం లేదు. దేవుని నమ్ముకున్నారు కాబట్టి పరిశుద్ధులే అంటానికి లేదు ఇక్కడ. వీరి ప్రవర్తనలో కూడా కొంతమంది పాస్టర్లు, సేవకులు, తండ్రిలా నమ్మిన విశ్వాసులను కూడా పాడు చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. లేరని అంటారా? ఉన్నారు. విశ్వాసులు ఏమవుతారో తెలుసా? పిల్లలు అని చెప్తుంది బైబిల్. ఏం చెప్తుందో తెలుసా? పిల్లలు. ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అంటే నువ్వు తండ్రిగా, ఆత్మీయమైన తండ్రిగా నువ్వు వారిని పోషించి, సంరక్షించి, కాపాడి, వారి గురించి ప్రార్థించి, వారి కుటుంబాన్ని దర్శించి, కష్టాల్లో కన్నీళ్ళలో తోడుగా ఉండి ఒక తండ్రిగా వారిని ఆత్మీయంగా నడిపించాల్సిన సేవకులు వావి వరుసలు మర్చిపోయే పరిస్థితి ఉన్నారు. అలానే లోకంలో కూడా అలాంటి వారే ఉన్నారు. లోకంలో కూడా అలాగనే ఉన్నారు. వీళ్ళిద్దరెవరో తెలుసా? దావీదు బిడ్డలు. ఇప్పుడు చదువుకున్నామా? ఎవరు అనుకుంటున్నారు మీరు? దావీదు కుమారుడు, కుమార్తె. నిజమండి. తన చెల్లిని రమ్మంటున్నాడు పనికి మాలినవాడు. ఒక దైవజనుడైన దావీదు కుమారుడు. ఇలాంటి పిల్లలు ఉన్న పరిస్థితి, పెద్దవాళ్ళు కూడా ఇలాంటి వారు ఉన్న రోజుల్లో, తరంలో మనం ఉన్నామంటే మన క్రైస్తవ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించారా? పిల్లలు కూడా, క్రైస్తవ కుటుంబంలో పిల్లలు కూడా వావి వరసలు మరిచిపోయి తల్లి అన్న చూడకుండా, తండ్రి అని చూడకుండా, అక్కని చూడకుండా, చెల్లి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు కూడా ఉన్నారంటే ఈ తరంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామా? ఆదికాండము 19వ అధ్యాయం 4-5 వచనాలు. సొదొమ గొమొర పట్టణ ప్రజలు ఎలాంటి వారో, ఎలాంటి భ్రష్టత్వంలో ఉన్నారు, ఎలాంటి పాపులో ఈ రోజు కూడా అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారు ఎలా ఉన్నారో ఒక్కసారి చదువుదాం. ఆదికాండము తీసారా? తీయాలి మీరు. అందుకే నేను అంటుంది కొంచెం నాకు అందిస్తూ ఉంటే నేను స్పీడ్గా చెప్తా ఉంటా. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా నీకు అర్థం అవడానికి ఆ పట్టణస్థులు ఎవరో తెలుసా? సొదొమ మనుషులు. ఎవరెవరు? ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఇక్కడ పాపం చేయడానికి సిద్ధపడ్డోళ్ళు ఎవరెవరో చెప్పారా? చూసారా? ఏంటి? బాలురా అంటే అంత పెద్దోళ్ళండి. చిన్నవాళ్ళు కూడా పాపం చేయడానికి, చేయనించడానికి అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారట. వృద్ధులు, బాలురే కాదు వృద్ధులు. ఒకటి అడుగుతాం, తాత అతనికి పళ్ళు ఊడిపోయినాయి, రోడ్డు మీద కూర్చున్నాడు, ఆ ఇంటి ముందు కూర్చున్నాడు.
మనకు తెలిసిన చిన్న విషయం. ఆ పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని అదొక మాట ఇదొక మాట సరదాగా మాట్లాడుతుండే అనుకుంటాం మనం. ఏమనంటే ఒకరోజు అలా పోతూ పోతూ ఆ వృద్ధాప్యంలో ఉన్న ముసలాన్ని, ఆ భార్య ఎప్పుడో చచ్చిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నట్టు, తాత ఇదంతా ఎందుకులే కానీ పెళ్లి చేసుకోరాదు, ఇదంతా ఎందుకు అని అంటే పక్కున నవ్వి నాకు పిల్లని ఎవరు ఎత్తారయ్యా అన్నాడు. అమ్మా నవ్వి నాకు పిల్లని ఎవరు ఎత్తారు అన్నాడే కానీ నేను చేసుకునే వయసు కాదు అంటలే. అర్థమైందా మీకు? నేను చేసుకునే వయసు కాదు, నాకు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటలే. ఆ మాట రావటం లేదు. కానీ ఏమంటున్నాడు? ఈ వయసులో నాకు పిల్లనిత్తే చేసుకుందామనే ఉంది. అర్థమైందండి? ఈ వయసులో పిల్లనిస్తే నేను చేసుకుంటా, కానీ నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు అన్నాడు. అంటే మనుషులు ఎలా ఉన్నారట, సొదొమ గొమొర పట్టణస్తులు ఎలా ఉన్నారో ఈరోజు బాలురు కూడా అలాగే చెడిపోయారు. బాలురు మొన్న మధ్యన అంటే రీసెంట్గా ఒక వారం క్రితం 5వ తరగతి అమ్మాయిని పాడు చేసేసి, ఎంత వాళ్ళు పెద్ద వయసు కాదు మరి, వాళ్ళేమో 7వ తరగతి అమ్మాయి ఏమో 5వ తరగతి, ఒకడేమో 10వ తరగతి పిల్లోడు పాడు చేసేసి చంపి నడుముకు రాయి కట్టి కృష్ణా నదిలో పడేశారట. టీవీలో చూసారా వార్తలో? చూసారుగా. వయసు ఎంత వెళ్ళదే? బాలురు, ఇంకా వయసు రాని వాళ్ళు. పోనీ 10వ తరగతి దాటారు, ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ ఏదో చదువుకుంటున్నారు, యవనస్తులు అనటానికి లేదు, వాళ్ళకి మైనర్లు అంటున్నారు. ఏమంటున్నారు? లోకం ఏమంటుంది? మైనర్లు, చిన్నపిల్లలు. చిన్నపిల్లలకి ఏ ఆలోచనలు వచ్చినాయి అని అంటే, ఒక మనిషిని ఎలా పాడు చేయాలి, ఎలా చంపాలి, ఎలా చంపేసి కనపడకుండా దాచిపెట్టాలి. ఈ రోజు వరకు పోలీసులకు ఆ కేసులో వివరాలు కూడా దొరకలేదండి. ఆ శవం ఎక్కడ దాచిపెట్టారో కూడా చెప్పలేదు. అంటే ఎలాగున్నారంటే మనుషులు నీ పక్కనే ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ నిన్ను ఏ క్షణంలో ఎలా నాశనం చెయ్యాలో రెడీగా ఉన్నారట. అంటే ఈ తరంలో ప్రజలు ఎలా ఉన్నారట? అమ్మో, చూస్తే భయం. ఒక మనిషితో మాట్లాడాలన్నా భయం, ఏదన్నా పని చెప్పాలన్నా భయం, ఏదన్నా మాట్లాడి ఏదన్నా సహాయం చేయమని అడగటానికి భయం. అంత భయంకరమైన సొదొమ గొమొర పట్టణస్తుల్లాగా ఈరోజు ఈ తరం కనపడుతుందండి. ఈ తరం కనపడుతుంది. రోజు పేపర్లో చదువుతున్నాం. మనం దేవుని బిడ్డలం, మనం ఎలా ఉండాలి? ఒకవేళ మనతో పాటు ఉండి కూడా మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు సంఘంలో ఉన్నారు, జాగ్రత్త. లేరా? మనమేదే మన భాషలో చెప్పాలంటే పుల్లలేసి గొడవలు పెట్టి మనల్ని విడదీసి మనల్ని సంఘానికి రానివ్వకుండా చేసే వాళ్ళు కూడా మన సంఘంలోనే ఉన్నారు. అందుకే ఈ తరంతో జాగ్రత్త. ఈ తరం వారు ఎలా ఉన్నారో తెలుసా? భయంకరులు. అది ఆ తరం నుండి, అంటే దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలోనే ఆల్రెడీ ముందుగానే చెబుతున్నాడు. ఇదిగో బాలురు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి మొదలుకొని ఏమంటున్నారు కదండి? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధమ మనుషులు, బాలురును, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కురు నుండి వచ్చి ఆ ఇల్లుని చుట్టుముట్టి వేసి ఏమంటున్నారో తెలుసా? ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పంపించాలి. ఏం చేయాలి? మేము పాడు చేస్తామట. మేము పాడు చేసి వాళ్ళని చేయనిస్తాము, వాళ్ళని బయటికి తీసుకురా అని లోతు గారి ఇంటికి వెళ్ళి లోతు గారి చుట్టుముట్టేసేసారు ఆ ఇంటిని. అర్థమైందండి? ఈనాటి జనం కూడా అలాగనే ఉన్నారు. తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మణిపూరు ఆ గ్రామం మీరు విన్నారు కదా, మణిపూరు, అక్కడ కూడా క్రైస్తవులను అలాగే చేశారు. ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఉందనుకోండి, చర్చికి వెళ్ళే ఆమె ఆ ఇంటిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేసి ఆ స్త్రీని పాడు చేసేయారంట. 10 మంది 20 మంది పాడు చేసి ఆమెని చంపేసి చివరికి రోడ్డు మీదో లేకపోతే సిలువులాగేసేసి వదిలిపెట్టేసేసారట. అట్లా కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు. ఎలాంటి తరం ఉన్నారనుకుంటున్నారు మీరు? కళ్ళ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ ఎప్పుడు పొడుస్తారో వెన్నుపోటు తెలిసే పరిస్థితి కాదు. ఇంకా రెఫరెన్స్లు కావాలా? ఇంకా రెఫరెన్స్లు కావాలంటే ఇంకా చూద్దాం.
31 వచనం, 32 వచనం కూడా చదువుదాం. 31, 32. అదే మనం చదువుకున్నదే. ఆదికాండం 19వ అధ్యాయం అండి. ఇప్పుడు చదువుకున్నదే 31, 32. అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు మన తండ్రి ముసలి సర్వలోక మర్యాద చొప్పున. ఏంటంట అందరూ అలాగే చెప్తున్నారు. సర్వలోక మర్యాద అంటే అర్థం ఏంటో తెలుసా? లోకంలో అలాగ జరుగుతుంది. మనతో పోవుటకు మనతో తండ్రితో పోవుటకు జాగ్రత్త. తండ్రితో పోవుటకు, మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు, ఎవ్వరు లేరు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి బాగా మనము ద్రాక్షారసము తాగించి అతనితో చైనించి తండ్రి వలన సంతానము చేసుకుందాము రమ్మని. ఎంత మూర్ఖులో చూసారండి. కన్న తండ్రి కట మందు పోసి మొత్తుడైన తర్వాత తన పిల్లలు అతనితో పోయి పిల్లల్ని కందాం అనుకున్న తరం అంట. మళ్ళీ పైగా ఏమంటున్నారు? ఈ లోక మర్యాద అని పెట్టారు. లోకంలో జరగట్లేదండి, మనం చేస్తున్నామా అన్నట్టు మాట్లాడుతున్నారండి. లోకంలో చుట్టలేదా మనం ఏమైనా కొత్తగా చేస్తున్నామా? అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తే మనం తప్పు చేయాలా అంటే చెయ్యాలని అంటున్నారు వీళ్ళు ఇండైరెక్ట్గా. మనం క్రైస్తవులము అలా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు, అలాంటి క్రియలు జరిగించకూడదు, మన ప్రవర్తన మార్చుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన లేదుగా. మనల్ని మనం కాపాడుకోవాలా, మనం పరిశుద్ధులుగా బ్రతకాలన్న ఆలోచన లేదండి. ఏదైనా సరే లోకంలో అందరు చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి? యేసుప్రభు ఫోటో కాడ అందరు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, మనం వెలిగిస్తే ఏమైంది? అదే కదా. లోకంలో చూడండి, యేసుప్రభు ఫోటోలన్నీ ఇంట్లో ప్రతి కుటుంబం తగిలించుకుంటుంది, మనం తగిలిస్తే ఏమైంది? వాక్యమే దేవుడై ఉండేను. వాక్యం ఉండాలి కానీ ఫోటోలు ఎవడో అమ్ముకోవడానికి పెట్టుకున్నాడు, నువ్వు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటా, అది యేసుప్రభు అయిద్దా? నువ్వు చూసావా? పోనీ వాడు అమ్మినోడు పోని చూసాడా? వాడు చూడలేదు. వాడు ఏంటంటే డ్రాయింగ్ వేశాడు, చక్కగా ఫోటో తీశాడు, వాడు అమ్ముతున్నాడు. వాడు అమ్మినవి నువ్వేంటంటే 100, 150, 200, 300 పెట్టుకున్నావు, ప్రేమలు కట్టించుకున్నావు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. యేసుప్రభు ఎట్టుంటాడని. అంటే ఎలా అయిపోయారో తెలుసా? లోకం ఎలా అయిపోయిందో తెలుసా? ప్రవర్తన లేదండి, సరైన ప్రవర్తన లేదు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా లోకంలో చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి అనే పరిస్థితే. మాట్లాడింది మేము మాట్లాడితే తప్ప అతను చర్చికి రావట్లేదు, మేము కూడా రాకపోతే ఏమైంది? ఆయన పోయిన వారం వచ్చాడా మేము రావడానికి? ఆమె దశమ భాగం ఇచ్చింది ఆమె ఇవ్వడానికి? ఆమె చర్చిలో ఏమన్నా పని చేసింది ఆమె ఏం చేయడానికి? చూసారా? లోక మర్యాద అండి ఇది. లోక మర్యాద ఎదుటి వారిని చూసి నేర్చుకునే తప్పుడు ప్రవర్తన. ఇప్పటిదాకా చెప్పింది ఒకటే. మనుషులు ఎలా ఉన్నారు? లోకం అక్కడ పోయేవాళ్ళు. రెండో రకం చూద్దాం ఇప్పుడు. రెండో రకం యెహోవా చేసిన కార్యములను ఎరగని తరం అంటే ఇది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదివితే ఆకాశము చూస్తాడు, అందుట్లో సూర్యుని చూస్తాడు, చంద్రుని చూస్తాడు, నక్షత్రాలను చూస్తాడు, భూమిని చూస్తాడు, చెట్లు, జంతువులు, పక్షులు అన్నిటినీ చూస్తాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి, ఎవరు సృష్టిస్తే వచ్చినాయి అని ఆలోచించడు. మనం కష్టపడాలి, మనం సంపాదించాలంటాడు. మనం కష్టపడాలి, మనం సంపాదించాలి. వాటన్నిటినీ పోషించేవాడు దేవుడు, నిన్ను పోషించడా? కానీ వీడేమిటో తెలుసా? వాడు లోకస్తుడు. అందుకేమంటున్నాడు? యెహోవా చేసిన గొప్ప కార్యాలు ఎరగని తరం ఒకటి వచ్చిందంట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వాళ్ళ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను, ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేలను నడిపించింది ఎవరు?
యెహోవా బండ నుండి నీళ్లు రప్పించింది ఎవరు? యెహోవా ఆకాశము నుండి మన్నాను కురిపించింది ఎవరు? యెహోవా తినడానికి మాంసం కావాలి అంటే పూరేళ్లను తీసుకొచ్చింది ఎవరు? యెహోవా. ఏమండి, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి ఫరోతోటి. 10 అద్భుతాలు చేసి వీళ్ళని విడిపించి అరణ్యంలో నుండి నడిపించి, ఏమండి వాళ్ళ చెప్పులు తెగిపోలేదట, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదట. అంత గొప్పగా వారిని నడిపించిన దేవుణ్ణి మరిచిపోయి యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరము ఇప్పుడు పుట్టింది. అందుకే యేసును తిట్టేవాళ్ళు, యేసు ప్రభువుని తిట్టేవాళ్ళు ఫేస్బుక్ లో చాలా మంది తయారయ్యారు. యేసుని తిట్టేవాళ్ళు ఫేస్బుక్ లో చాలా మంది తయారయ్యారు దొంగలో. వాక్యాన్ని హేళన చేసే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. చర్చిలు పడగొట్టాలి, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి అనే దుర్మార్గులు తయారైపోయారండి లోకంలో. లేరా? కళ్ళ ముందున్నారు. అందుకే ఈ తరం జాగ్రత్త. యెహోవా చేసిన కార్యం అసలు నువ్వు ఎలా పుట్టావు? ఒక డాక్టర్కి కూడా తెలియదు, ఒక గైనకాలజిస్ట్కి కూడా తెలియదు నువ్వు ఎలా పుట్టావు, నీ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో తెలియదండి. బైబిల్ చెప్తుంది ఆ మాట. నీ ఎముకలు ఉన్నాయా? చేతులు, కాళ్ళు, లోన ఎముకలు ఉన్నాయి చూసా, ఒకవేళ ఇరిగినాయి అనుకో స్టీల్ రాడ్లు వేసుకోవాలి, కానీ నిజమైన ఎముకలు అమర్చుకోవటానికి నీకు చేత కాదు, డాక్టర్ వల్ల కాదు. మరి అలాంటి గట్టి ఎముకల్ని ఎవరు తయారు చేశారో కూడా వీడికి అవసరం లేదు. వీడు తెలుసుకోడండి. ప్రార్థన పెట్టగానే గొడవ పెట్టుకోవడానికి వస్తారన్నమాట. జనాలు ఏం చేస్తారు? అసలు ఏ దేవుడు, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎలాంటి దేవుడు అసలు నేను తెలుసుకోవాలన్న ఉద్దేశం లేదు, ఆలోచన లేదు. అందుకే యెహోవానైనను యెహోవా చేసిన కార్యములైనను ఎరగని తరం పుట్టి ఈరోజు నాశనం చేస్తున్న క్రైస్తవ్యాన్ని. కాబట్టి మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఉంటే కాదు. అంటే నేను పాస్టర్ అనే కాళ్ళ ఎగరేసావనుకో RSS వాళ్ళు ఊరుకోరు, ఉరికించుకుంటూ అంటారు. నేను ఇందాక చెప్పాను కదా, నాకు భాషలు వచ్చానావు అనుకో రోడ్డు మీద పడి పట్టుకొని కొడతారు. తెలుసా? అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకో మూడోది, మునుపటి తరము వారి సంగతులను వివరించని తరం ఒకటి ఉందంట. యోబు గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథము తీసారా? 8వ అధ్యాయము 9-10 వచనాల్లో మునుపటి తరము వారి సంగతులను విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని తెలుసుకొనుము. అంటే మన పితరులు ఎలాంటి వారో తెలుసుకున్నారట, పరిశీలన. అసలు దేవుడు ఎవరు, ఎలా ఉన్నాడు, ఎలా నడిపించాడు, ఏం చేశాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, దేవుని సన్నిధికి విడిచిపెట్టకుండా వెళితే వారి కుటుంబానికి ఎంత సమాధానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నది మనకంటే ముందు తరం వాళ్ళు తెలుసుకున్నారట. మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక ఆదివారం మొత్తం, ఒక ఆదివారం సెలవు. మనకు అవసరం కదా సెలవులో. ప్రభుత్వం ఇచ్చినట్టు వీళ్ళకు కూడా సెలవులు అనమాట. అంటే వివరించలేని తరం. దేవుని గురించి తన పిల్లలకే చెప్పలేరు, తాను తెలుసుకోలేరు, తన పిల్లలకే చెప్పలేరు. అసలు దేవుడిని గొప్ప కార్యాలేంటో తెలియదు. వాళ్ళు చివరికి ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. అందుకే మునుపటి స్థితిని గురించి, ఒకప్పటి స్థితి గురించి ఎరగాలి. దేవుడు మనల్ని నిలవబెట్టాడంటే ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఈరోజు నన్ను ఎలా బ్రతికిస్తున్నాడు, తన పిల్లలకైనా వివరించాలి కదండి. మన పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. మీరు మా చెయ్యి విడిచిపెట్టకండి దేవుణ్ణి, మీరు చెయ్యే విడిచిపెట్టదు దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, మనుషులు కాదు అని వివరించని తరం పుట్టిందంటే ఇప్పుడు. చర్చికి మీ పిల్లలు వస్తే వచ్చారు, రాకపోతే రాకపోయారు, నేను మాత్రం వస్తే చాలు అనుకుంటా.
భర్త వచ్చినా రాకపోయినా అవసరం లేదు. వాడు ఏడ చచ్చిపోయినా మనకు అవసరం లేదు. ఎందుకంటే వాడు చర్చికి రాకపోతే నరకంలోనే కదండి ఉండేది. దేవుని సన్నిధిలో లేకపోతే ఎక్కడ ఉండాలి? నరకంలోనే. వాడు రాకపోయినా పర్వాలేదు, పిల్లలు రాకపోయినా పర్వాలేదు, నేను ఒక్కదాన్ని పరలోకానికి పోతే చాలు. మిగతా వాళ్ళంతా పెద్దవాగు ప్రాజెక్టు కింద కొట్టుకొని పోయినా పర్వాలేదు, మొత్తం పోయినా పర్వాలేదు. మనం మాత్రం చర్చిలో ఖచ్చితంగా ఉండాలి. ఇదండి, ఇదే చెప్పేది. ఈ తరం అలానే ఉందంట. ఇంకా చూద్దాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 5-6 వచనాల్లో రాగల తరములో పుట్టబో పిల్లలకు దేవుని క్రియలు వివరించలేని తరం ఇది. నేను ఇందాక చెప్పాను, తన పిల్లలకి దేవుని గురించి మంచి బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు లేరు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 5-6 వచనాలు. రాగల తరములో పుట్టబో పిల్లలకు వారు లేచి ఆ పిల్లలకు దానిని వివరించినట్లు. ఎవరని చెప్తున్నారండి? పాస్టర్లం. మనమైనా చెప్పగలమా? మనం ఏం చేస్తాం? మనకున్న ప్రార్థన మనం నడుపుకుంటుంటే మన పిల్లలు ఏం చేస్తారు? బయట తిరుగుతూ ఉంటారు. లేకపోతే వచ్చిన వాళ్ళని గిచ్చటం, కొట్టడం, కొట్టడం చేస్తా ఉంటే వీడు మాత్రం వాక్యం చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? బయట తిరుగుతున్నారు. క్రమశిక్షణ ఎక్కడ నేర్పించాలండి? దేవుని దగ్గర కాకపోతే నేర్పిస్తున్నాం అసలు? అలాంటి తరం ఉందంట. ఆ తరంలో మనం ఉన్నామంట. ఎంతమంది నేర్పిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి దేవుని గురించి నేర్పించట్లేదా? అయితే నువ్వు కూడా నరకానికే వెళ్ళిపోతావు. నేనెందుకు వెళ్తానండి, భలేగా ఉన్నారు అంటున్నావా అంటారు మీరు అండి, అంటారు మీరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీ గురించే రాశారు. ఏదో ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఏది మీ గురించే రాసున్నారు ఆ మాట చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను అంటే సొంత వారిని, మరి విశేషముగా తన కుటుంబాన్ని, ఇంటి వారిని అంటే ఎవరిని? తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన భార్యని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం విడిచిపెట్టిన త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. చెడ్డవాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడు, దుర్మార్గుడు ఎవరో కాదు చర్చికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే తన పిల్లలకి దేవుని గురించి చెప్పరు. పోనీ భర్తగానే చెప్పుద్దా? చెప్పరు. పోనీ భార్యగానే చెప్తారా? చెప్పరు. క్రమశిక్షణ కలిగి ఉండాలన్న ఆలోచన ఉందా? లేదు. ఒక కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకుని దేవుని పిల్లలకు, దేవుని బిడ్డలకి, లేదా తన భార్యకి, తన పిల్లలకు వాక్యం నేర్పించుకోవాలన్న ఆలోచన ఉందా? లేదు. ఆ తరంలో ఉన్నామంట మనకి. అందుకే అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు? క్రైస్తవులా సేవకులా? సేవకులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఇందుట్లో ఎందుకంటే పిల్లలకి నేర్పించకపోతే, పిల్లల్ని ఆదివారం నాడు సంఘంలో కూర్చోబెట్టకపోతే మనం ఉన్న ఒకటే పోయినా, పెద్దవాగు ప్రాజెక్టులో కొట్టుకుపోయినా ఒక్కటే. అంతే కదండి. మనం నేర్చుకున్న విశ్వాసం ఉంది, మన పిల్లలకు కూడా నేర్పించాలా లేదా? పోనీ నా భర్త మారలేదు, భర్త కన్నా నేర్పించాలి కదా. పోనీ నా భార్య మారలేదు, భార్య కన్నా నేర్పించాలి కదా. ఒక ఆయన అంటాడు, మా ఆమెకి నాకు ఈ విషయంలోనే గొడవైందండి. ఏ విషయంలో గొడవైంది? ప్రార్థన. ఆమె ఇంతకు ముందు ఆమె చర్చికి వచ్చేది, ఇప్పుడేమో రావట్లేదు. నేను ఇప్పుడు మారి చర్చికి వస్తున్నా. ఏమంటామంటే నువ్వు కూడా బాగుద్ది అంటుంది. ఎందుకనంటే ఆమె లోకంలో పాపం చేస్తుంది అన్నాడు. ఆమె లోకంలో పాపం చేస్తుంది, ఆమెతో నాకు సంబంధం లేదండి, నేను వస్తే చాలంటుంది. ఇద్దరికి సమాధానం ఉందండి అసలు? అది పరిస్థితి. ఈరోజు అలాంటి తరాలు ఉన్నాయి, అలాంటి బిడ్డలు ఉన్నారు, అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, అలాంటి భర్తలు ఉన్నారు, అలాంటి భార్యలు ఉన్నారు. అవునే? మరి ఇలాంటి వారిని దేవుడు అసలు రక్షిస్తాడా? ఒకసారి చెప్పండి ఇప్పుడు. అవునా? ఇంకొక రకం చూద్దాం ఇప్పుడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడేం రాసిందో తెలుసా? తమ తండ్రిని ఏం రాసిందో ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి. ఏం రాసిందో చెప్తుంది దేవుడు. తమ తండ్రిని దీవించుచు, శపించుచు దీవించని తల్లిని దీవించుమని చెప్పే వాళ్ళు ఉన్నారంట. చూసారా? ఏంటంటే తల్లి అంటే ఇష్టం అంట, కానీ తండ్రి అంటే బయటికి పోవాలా. వాడిని కొట్టి చంపేయటానికి రెడీగా ఉన్నాడు. తల్లి కావాలట, తండ్రి వద్దట. సాగిస్తాం. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి లోకంలో? తల్లిని కొట్టి బయటకు కొట్టి ఎల్లగొట్టి తండ్రి నుంచేవాళ్ళు కొంతమంది, అయితే తల్లి నుంచి తండ్రిని కొట్టి బయటికి వెళ్ళగొట్టాలా అన్న ప్లాన్ వేసేవాళ్ళు కొంతమంది అండి. ఏంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, లోకంలో వాళ్ళు కూడా ఉన్నారు. మాకు మా అమ్మ అంటే ఇష్టం, నువ్వు ఉండదురా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళు. ఎవరిని? కన్న తండ్రిని, మళ్ళీ బయట వాళ్ళని కాదు. ఏమన్నా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి తరంలో మనం ఉన్నామే, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఏమండి? ఇంకా 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 చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనంలో ఇప్పుడు ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం, 30వ అధ్యాయం 14వ వచనం. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును మనుషుల్లో ఉండకుండా బేదలను నాశనం చేసి వంటి పళ్ళను పత్తులు వంటి దవడ పళ్ళను గలవారి తరము కలదు. ఏంటంట ఇదేంటండి? మీకేమైనా అర్థమైందా? వీళ్ళు ఎవరో తెలుసా? ఇదొక రకమైన దరిద్రులను చూస్తేనంట దవడ పళ్ళు కత్తుల్లాగా దడతడతడలా ఆడిస్తారట. నీకు చేస్తే సహాయం చేయరాదా? క్రైస్తవురాలిగా నీకెందుకు అంత కోపం? భేదవాళ్ళని చూస్తే నువ్వు సహాయం చేయాల్సిందా? నీకు దవడ పళ్ళు దొక్కుంది, కానీ ఖడ్గాల్లాగా ఎలా ఉండాలట? కత్తులు వంటి దవడలు, ఖడ్గము వంటి పళ్ళు, పర్రమని పళ్ళు కొరుకుతా ఉంటారట వీళ్ళు. క్రైస్తవులయ్యుండి అన్యులు కూడా. నీ దగ్గర సహాయం ఉందనుకో, 2 అంగీలు ఉన్నాయి అనుకో, ఒక అంగీ తీసి, అవునే అంతే కదండి యేసు ప్రభు చెప్పింది. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకో, ఒక 5 రూపాయలు తీసుకుని వాడుకో, ఒక 5 రూపాయలు ఆ పేదవాడికి సహాయం చేయాలనుకుంటే చెయ్యి. నువ్వు సహాయం చేయడానికి ఉన్న యేసు ప్రభు నీకు ప్రాణమే సహాయం చేసిండు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని నీకు సహాయం చేసింది, చేయలేదండి? యేసు ప్రభు ప్రాణం పెట్టాడు నీ కోసం. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిగా ఇచ్చేసాడు. అంత సహాయం చేస్తే మరి నువ్వు క్రైస్తవుడుగా పళ్ళు ఎందుకు కొరుకుతున్నావు? ఏమండి? నీకుంటే నీకున్నదని పేదవాడిని చూస్తే పళ్ళు కొరుకుతావా? లేనివాడిని చూసి నువ్వు కటకటాన్ని కొరుకుతావా? కోపం వస్తుందా నీకు? నువ్వు సహాయం చెయ్యటానికే పుట్టావట. చక్ర రాసుని చెప్తాను చూడండి. ఇప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నువ్వు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికే బొద్దుడివై ఉన్నావట. నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి నువ్వు ఉన్నావు క్రైస్తవుడిగా. క్రైస్తవురాలిగా నువ్వు ఎందుకు? ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుండాలి, సంఘంలో పని చేయడానికి ముందుండాలి, సంఘానికి సహాయం చేయడంలో ముందుండాలి. తప్పించుకొని తిరుగుతానిక పొద్దాక అయ్యగారు నన్నే అడుగుతారు, పళ్ళు కొరికింది అనుకో, ఇదేంటంటే పొద్దాక నన్నే ప్రార్థన పెట్టమంటారు, లేరే సంఘంలో అని పళ్ళు అయ్యగారిని చూడగానే పళ్ళు కొరికింది అనుకో, ఏది ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతుంది. ఎవరండి? నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుడే ముందు రాయించింది. అందుకే ఇలాంటి వాళ్ళ గురించే. నువ్వు దేవునికే అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి, ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నీ ఆస్తులు మొత్తము యెహోవా పాదాల యొద్ద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక ధనవంతుడు ఊగులాడుకుంటూ వచ్చాడు, బాగా యేసుప్రభు ముందు నుంచున్నాడు. ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యానికి పోవాలంటే నేనేం చేయాలన్నాడు. యేసుప్రభు చెప్పాడు, నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. 2 సార్లు అడిగాడట. ఒకసారి ఈ వాక్యం చెప్పాడు, 2వ సారి ఆ వాక్యం చెప్పాడు. ఇవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు ఇవన్నీ అన్నాడండి. అన్నాడండి బైబిల్లో. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఇదే.
నాకు చిన్నప్పటి నుండి తెలుసు మొత్తం ఈ ఆజ్ఞలన్నీ నేను పాటించుకుంటే వస్తాను. అటైతే నీకు ఒకటి కొదువుగా ఉంది, అది ఏంటో తెలుసా? నీ ఆస్తి మొత్తం అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీ ఆస్తి మొత్తం ఎవరికి ఇవ్వాలా? బీదలకు దానం చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఈయనకి ఏమన్నా ఉందా అండి? పోని నక్కలకు బొరియలు ఉండును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండును, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికే చోట్లేను నువ్వు వెంబడితే ఈయనకేముంటదండి? ఎండకెండాలా పోనకే తడిస్తేనే నీకు పరలోకం, లేకపోతే లేదటాడు. చూసారా? అందుకే నువ్వు మొత్తం అమ్మి నన్ను వెంబడించు. ఎందుకంటే జీవము గల మార్గం ఇదే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నువ్వు ఎలా వస్తేనే, ఈ రూట్లో వస్తేనే డబ్బు ఉందని మేము ఎర్రవేక్కో అని ఆయన చెబితే వెంటనే యేసుప్రభు మీద ఏం చేసిండు తెలుసా? సనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇంత కష్టపడి సంపాదించిన సొమ్ము మీద పేదలకి ఏమంటాడు? ఆ పరలోకం ఉంటే అంత, లేకపోతే అంత. అమ్మా, ఆ పరలోకం ఉంటే అంత, లేకపోతే అంత. హాయిగా సుఖంగా బతకొచ్చు మనం. సుఖంగా బతకొచ్చు, డబ్బు ఉంది కాబట్టి. ఆ పరలోకం పర్వాలేదు అనుకుంటా అంటే వెళ్ళిపోయినట్టు ధనవంతుడు. ఎందుకని మన దేవుడు ఎన్నుకున్నదే ఇలాంటి వారి తరం ఉంది, పళ్ళు పటపట గొరికే తరం. సంఘంలో కూడా నాకే పొద్దాగా చెబుతున్నారు అని పళ్ళు పటపట గోరికే తరం. నన్నే పొద్దాగా సహాయం అడుగుతున్నారు ఈ పాస్టర్ గారు అని పళ్ళు పటపట, బయటకు గొరకరు, లోపల గొరుకుతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. లోపల లోపల పటపట గొరుగుతారు. అలాంటి తరం ఉంది, జాగ్రత్త. ఇంకా చూద్దాం సామెతల గ్రంథము అదే 30వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం ఇప్పుడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై మాలిన్యం నుండి కడుగుబడని వారి తరము కలదు. ఇది చూడండి, మేమే పరిశుద్ధులం, వాళ్ళంతా పాపులు. ఉన్నారు కదా పాస్టర్లను, విశ్వాసుల్లోను కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు మీరు పరిశుద్ధులు కాదు, మేమే అతి పరిశుద్ధులు, మామూలు కాదు, అతి పరిశుద్ధులు. పరలోకం మా కోసం తప్ప మీకోసం కాదు, మా కోసమే ఉంది. ఈ తరం ఉందండి, ఓ జాగ్రత్త. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడని రాసిందా బైబిల్లో? దేవుడు అందరి మీద ఒకే వర్షం గుర్తుందని చెప్పాడా? దేవుడు అందరి మీద ఒకటే సూర్యుడు కుమ్మరిస్తున్నాడని తెలుసు కదా. దేవుడు అందరినీ సమానంగా చూస్తే వీళ్ళు మాత్రం పరిశుద్ధులట. ఎంత పరిశుద్ధులో తెలుసా? అతి పరిశుద్ధులు వీళ్ళు, అతి పరిశుద్ధులు. మీరు మాత్రం పాపులు, మీరు పాపులు. ఎంత తేలిగ్గా లెక్కెత్తున్నారండి. అసలు ముందు పోయేదే వాడు నరకానికి పోయేది ఎవడో తెలుసా? ఆడే. వాడికే తెలియట్లేదు నేను పరిశుద్ధుడని, వాడే గొప్ప చెప్పుకుంటున్నాడు. అలాంటి తరం ఉందంట. ఇందాక ఒక సబ్జెక్ట్ మర్చిపోయిన 14వ వచనంలో చూడండి, సామెతల గ్రంథం 14వ వచనం చివరి భాగంలో, 14వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో ఒకసారి చూద్దాం. కత్తులు ఉండి దవడ పొలను గలవారి తరం ఆయన చూసినాం. ఆ తర్వాత ఇమ్ము కూతురు ఇద్దరు కలరు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు పళ్ళు కొరికే వాళ్ళు అయితే వీళ్ళు అతి పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు అనమాట. అసలు పరిశుద్ధత అంటే మేము తప్ప ఇంకెవరు ఇల్లు ఉండకూడదు, లేరు. ఇలాంటి వారు ఉన్నారట. ఇంకొకటి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 31, 32 రాసుకోండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31, 32 వచనంలో ఈ బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ కూడా ఉన్నారట ఈ తరంలో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఈ తరము వారులారా మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలతనైన గాఢాంధకారము దేశములనైతిన మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఏంటంటే ఎలా అంటున్నారు? మేము స్వేచ్ఛగా తిరుగుతాం దేవుడా, మామూలు నువ్వు పట్టించుకోవద్దు ప్లీజ్, దయచేసి. మాకు నచ్చితే చర్చికి వస్తాం ప్రభు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవద్దు, మమ్మల్ని బాగా ఆశీర్వదించు. మేము పొలం పనులకు పోతాం, అన్ని పనులు చేస్తాం, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా. ఎందుకని? మేము చర్చికి రావం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా.
ఏందండి ఇదే అంటే లెక్కలేనన్ని మార్లు దేవుణ్ణి మర్చిపోయిన తరం ఇది. ఎన్నిసార్లు మర్చిపోయావు? నీ కుటుంబంలో ఎన్నిసార్లు ప్రార్థన జరిగింది? పాలవంచలో కాముంది ప్రతి వారము ప్రార్థన పెట్టుకుంటుందండి. ప్రతి వారం సంఘంలో ఆమె దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నా, సంఘానికి వచ్చిన వాళ్ళకి ఆమెకున్న దాంట్లోనే భోజనం పెట్టిద్దండి ప్రతి వారం. మరి ఆమె ఏమనుకోవాలా? మనకు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి డబ్బులు ఉంటే పెడతాం, లేకపోతే పొలంలో నాట్లు ఎత్తే పెడతాం, పంట కొత్తే పెడతాం, ఏమండి పొలం పని కొత్తే పెడతాం, లేకపోతే అసలు ప్రార్థన లేదు, ఏం లేదు. అంతే కదా? అంతేనా కదా? లేకపోతే మా పిల్లలు చుట్టాలు ఎవరైనా వస్తే ప్రార్థన పెడతాం, పిల్లలు ఎక్కడి నుండి చదువుకోవడానికి వస్తే ప్రార్థన పెడతాం, ఏదన్నా అవసరం తీరితే ప్రార్థన పెడతాం, లేకపోతే ప్రార్థన లేదు, ఏం లేదు. ఇలాంటి వాళ్ళు ఏంటండి, ఇలాంటి వాళ్ళు ఏదో తెలుసా, లెక్కలేనన్ని సార్లు దేవుణ్ణి మర్చిపోయారట. అందుకే తిడుతుంది ఆయన. ఈ తరంలో ఉన్నారట లెక్కలేనన్ని సార్లు. ఈ సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పగలరు ఎవరైనా? ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 ఆదివారాల్లో ఎన్ని వారాలకి ఎప్పటికి పోయినావో చెప్పు. 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాల్లో నువ్వు ఎన్ని ఆదివారాలు చర్చికి పోయినావు? ఇప్పటికి ఎన్నో నెల? ఇది ఎన్నో నెల? 7వ నెల. 6 నెలలు 12 నెలలు కదండి సంవత్సరానికి. ఈ 7వ నెలలోకి వచ్చినావు. ఇప్పటికి ఎన్ని వారాలు గడిచినాయో? ఈ ఎన్ని వారాల్లో నువ్వు ఎన్నిసార్లు చర్చికి పోయినావు? ఎన్నిసార్లు చర్చికి పోయినావు? ఒకసారి ఆలోచించండి. అంటే లెక్కలేనన్ని మార్లు మర్చిపోయింది ఎవరు అని అంటే ఈ తరం వారే. ఈ తరం వారే. దేవుడు ఒప్పుకుంటాడా? పోని చెప్పండి. అదే మరి ఇలాంటి వారు ఉన్నారు ఈ తరంలో. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాల్లో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 16, 17 వచనాలు సరికిందా? 11వ అధ్యాయం అండి 16, 17 వచనాలు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11. దేనితో పోల్చుతున్నావు? ఎవరితో పోలుచుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల ఊదిమి గాని మీరు నాట్యమాడరైతురి, ప్రలాపించుదిమి గాని మీరు రొమ్ము కొట్టుకుని రైతురి. తమ చెలికానులతో చెప్పి పిలుపులాడుటకును పిల్లకాయలను పోలి ఉన్నారు. ఏంటంట? పిల్లను ఊదినా రావట్లేదట. ఏమండి ఎవరు ఈయన ఊదింది? యేసు ప్రభు చెబుతున్న ప్రసంగంలో ఏమంటున్నాడు తెలుసా? చెలికాలతో చెప్పి పిలిపించిండంట ప్రార్థనకు రమ్మని. ఏమండి పిల్లను గోవు ఊదిండంట. పిల్లను గోవు అంటే పిల్లను గోవు కదా, మైకుల ద్వారానో ఆడ చర్చి వాక్యం వినపడుతుంది కదా. నువ్వు క్రైస్తవురాలిగా చర్చికి పోవాలి కదా, నువ్వు దేవుని పెట్టావు కదా, చర్చికి పోవాలి. ఇంటికాడ కూర్చున్నవేందని గుర్తు చేస్తున్నట్టు. అప్పుడైనా మారాలి కదా. అప్పుడైనా దెబ్బ బట్టలు కట్టుకుని చర్చికి పోతుంటే దేవుని సన్నిధికి పోవాలనే నువ్వు భయపడి పోవాలి కదా. కానీ అవి అట్టే వినపడతాయి, నువ్వు ఎట్టే వదిలేస్తావు. అందుకే ఏమంటున్నాడు? ఎన్నిసార్లు పిల్లను గోవిని ఊదినా, ఎన్నిసార్లు పిలిపించినా ఎవరైనా లోబడ్డారు? లోబడని తరం అండి ఇది. ఆదివారం వచ్చిందంటే భయం లేదు. ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో ఉండాలన్న భయం లేదు. ఆదివారమా? మర్చిపోయామండి. ఇలా ఆదివారం అనుకున్న సంగతి మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అవునా? మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. రాని పరిస్థితికి. ఇలాంటి క్రైస్తవులు ఈ తరంలో ఉన్నారట. ఎంతమందిని చెప్పారో తెలుసు కదండి. ఇప్పుడు ఈ తరం వారంతా ఈ తరంలో ఉన్నారు. జాగ్రత్త. ఇంకా చదవమంటారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డ తరము వారు. అబ్బో, వ్యభిచారులైన చెడ్డ తరం అంట. పాలంజలో ఒక చర్చి చూశానండి, మొత్తం జంటలే. మొత్తం జంటలే. దాదాపు ఒక 10 జంటలు ఉంటాయి. భర్త భార్య కాదు జంట. మీకు చెప్పింది అర్థమైందా? భర్త భార్య కాదు జంట. భర్త ఏమో
ప్రియురాలను తెచ్చుకుంటాడు, భార్య ఏమో ప్రియుడిని తెచ్చుకుంటది. వాళ్ళందరూ కలిసి చర్చికి వస్తారు. బాగుందండి. అందుకే వ్యభిచారాలైన ఈ తరం వారట, ఈ చెడ్డ తరం. మళ్ళీ వీళ్ళంతా చర్చికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అసలు దేవుడు ఏంటాడండి? ఎలాంటి వాళ్ళ ప్రార్థన ఏంటాడు అసలు చెప్పండి? లవర్ని తీసుకొచ్చుకొని చర్చికి వచ్చి, భార్య ఏమో తన లవర్ని తీసుకొచ్చి చర్చికి వస్తే, అమ్మ భర్త ఉన్నాడు కదమ్మా, చూడ్డా కంటికి దేవుడి కళ్ళు అస్సలు కనపడవు కదండి. భర్తకు కనపడకపోతే భర్తకు కనపడకపోయినా పర్వాలేదు, మరి ఇక్కడ దేవుడికి కనపడుతున్నాయా లేవా? మరి కనపడితే మరి నీకు శిక్ష, తగిన శిక్ష వేస్తాడా లేడా అన్న నీకు భయం ఉందా లేదా? ఉండాల్సింది ఏంటి? భయం, దేవుని భయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదకరం, ధన్యులు వాళ్ళు అని చెప్తుంది బైబిల్. వీళ్ళకి అసలు భయమే లేదు. కొన్ని చర్చిలు చూసారేమో, లవర్స్ని తీసుకొచ్చుకొని చర్చి వెనక అని జనాలంతా వెనక కూర్చొని మాట్లాడుకుంటా అంటారు. స్టూడెంట్స్ చూసారండి? నిజమేనా కాదా? చూసారా? సిటీలో అంత మొత్తం ఇదే బ్యాచ్, కాలేజీ బ్యాచ్. ఏంటది? నువ్వు వచ్చింది పరిశుద్ధ స్థలానికి, నువ్వు వచ్చింది పరిశుద్ధ దేవుని యొద్దకి. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, చెడ్డతరము, వ్యభిచారులైన ఈ చెడ్డతరము చూస్తున్నా నేను అంటున్నాడు దేవుడు. ఇంకా చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17 అండి మత్తయి. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము. ఇప్పుడు చూడండి, విశ్వాసము లేని మూర్ఖులైన తరం అంటే ఇది. ఏ తరం ఉంది? విశ్వాసము లేని మూర్ఖతరం. అంటే విశ్వాసం ఉన్నట్టు నటిస్తారే తప్ప విశ్వాసం లేదు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు, దేవుడు నా ప్రతి ఆపద నుండి తప్పిస్తున్నాడన్న విశ్వాసం లేదండి, నమ్మకం లేదు వాళ్ళకి. పైగా వాళ్ళు చర్చికి వచ్చి కూర్చుంటారు. విశ్వాసం అని ఉండాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాసిందండి? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నువ్వు నమ్మవలెను కదా. నువ్వు నమ్మి చర్చికిరా అని అంటే అసలు దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు, దేవుడు ఏదైనా చేస్తాడన్న భయం లేదు, దేవుడే నడిపిస్తున్నాడన్న భయం లేదు. అందుకే విశ్వాసము లేని మూర్ఖతరం ఉందంట, జాగ్రత్త. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనం. దొరికిందా? లూకాసు వార్త 11వ అధ్యాయం 30. ఏంది? దక్షిణ దేశపు రాణి, శాబా దేశపు రాణట ఏమంటుంది? వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. నేరస్థాపన ఎవరో ఏ తరం మీద చేసిద్దట? మన తరం మీద నేరస్థాపన చేసిద్దట. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకును వచ్చను. ఎక్కడి నుండి వచ్చింది? భూమి అంతముల నుండి వచ్చింది. చాలా దూరం నుండి ఆమంట ప్రయాసపడి సొలొమోను మహారాజు జ్ఞానం వినటానికి, దేవుని మాటలు వినటానికి వచ్చిందంట. 2 కిలోమీటర్ల చర్చికి నడిచి రమ్మంటే చచ్చిపోతారు. అక్కడ దాకా ఎందుకు? చర్చిలో ప్యాన్ లేకపోయినా చచ్చిపోతారు. లేదండి, నిజమా కదా? మాస్టర్ గారు మాకు ఫ్యాన్ లేదండి, చెవట్లో పోతానే అంటారు. 2 కిలోమీటర్లు నడుస్తారండి, 1 కిలోమీటర్ నడుస్తారా? ప్రాణం మీదకి వచ్చింది. అంత దూరం మేము రాము. ఇప్పుడు ఏమి లేదండి, ఆకలి దొరకలేదు అయ్యగారు, వద్దాం అనుకున్నాం. కానీ దక్షిణ దేశపు రాణి అంటే శాబా దేశపు రాణి ఎంత దూరం నుండి వచ్చిందట? భూ దిగంతముల నుండి వచ్చిందంట. దేవుని వాక్యం వినటానికి, దేవుని జ్ఞానం వినటానికి, దేవుని
మాటలు వినటానికి ఈ శ్రద్ధ ఉందండి ఈరోజు సంఘాల్లో? ఉందండి? లేదండి. విశ్వాసుల్లో అలాంటి శ్రద్ధ లేదు. కొన్ని పాస్టర్ గాళ్ళు వీళ్ళు అతి పరిశుద్ధులుగా వాక్యం వినరు. ఎందుకంటే మొత్తం మాకు తెలుసు, మొత్తం A to Z మాకు బాగా తెలుసు, అందుకే మేము వినం. కానీ ఆమె రాణి అయ్యుండి కూడా ఎంతో దూరం నుండి వేల కిలోమీటర్లు దాటి వచ్చిందంట వాక్యం వినటానికి. వాక్యం వినటానికి వచ్చిందంట. అంటే పక్కింటి నుండి వాక్యం వినపడుతున్నా కానీ చెప్పుకో మాకు అవసరం లేదు, మా చర్చి వేరు మీ చర్చి వేరు, బైబిల్ ఒకటి కాదా ఒకటే కానీ చర్చీలు వేరట, మరి వాక్యం ఒకటి కాదా ఒకటే కానీ చర్చీలు, మా అయ్యగారు వేరు. ఈ ఇద్దరు అయ్యగారులను బొందబెట్టే దేవుడు, అందుకే గుర్తుపెట్టుకోండి. చెడగొట్టేది ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఉండడు సాతాను. వాడు పాడు చేస్తున్నాడు. ఏం అవసరం అండి? ఆమె అన్యురాలు, శాపాదేశపురాలని అంటేనే అన్యురాలు ఆమె, దేవుడంటే ఎరగని. అలాంటిది సులోమోను జ్ఞానాన్ని వినటానికి, దేవుని మాటలు వినటానికి ఎంతో దూరం నుండి వస్తే పక్కనున్న నువ్వు దేవుని మాటలు వినపట్టలేదా? నీకు లోబడాలన్న తత్వం లేదా? ఆ తరం ఈ తరంలోనే ఉన్నారంటండి ఆ జనం. అందుకే ఆమె లేచి మన మీద విమర్శ చేస్తుందని చెప్పి రాసింది అక్కడ. విమర్శ చేస్తానని రాసింది. ఇంకా చూద్దామా? అపోస్తల కార్యములు 2:40 చూడండి. ఇప్పుడు రెఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయండి, తగ్గిద్దాం. అపోస్తల కార్యములు 2:40 40 అపోస్తల కార్యములు 2:40 ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు మీ తండ్రి వారికి ఏంటంట ఒకసారి చూసారా? మూర్ఖులకు ఈ తరములో మూర్ఖులు ఎక్కువ ఉన్నారంట. జాగ్రత్త, మంచి వాళ్ళే లేరట. మంచి వాళ్ళే కరువైపోయారు. స్వార్థం, మోసం, అబద్ధం, ఏమండి, జోదం, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రాలు అన్ని ఒకళ్ళు. ఇదివరకు ఏంటంటే వాడు వ్యభిచారండి, బాగా లోకంలో తిరుగుతుడు అనేవాళ్ళు. వాడు దొంగ అండి, పొద్దాక దొంగతనం చేస్తారు అనేవాళ్ళు. అంతే కదండి? ఇప్పుడు వాడే దొంగ, వాడే వ్యభిచారి, వాడే పాపి, వాడే అబద్ధాలు ఆడతాడు, వాడే అన్నిట్లో వాడే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అన్నిటినీ ఒక చోటే పెట్టాడు సాతానుగాడి. ప్రతి మనిషిలో పెట్టేశాడు సాతానుగాడి. ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త, ఇంకా జాగ్రత్త పడాలి. అందుకే ఈ తరం మూర్ఖ తరం అంట. చాలా జాగ్రత్త, వాళ్ళకు దూరంగా ఉండండి అంటండి. వాళ్ళకి ఎలా ఉండాలట? అసలు నీకు ఆ మాటలు, దేవుని మాటలు వాళ్ళు నోటుకుంటూ రావట్లేదా? అట్టయితే వాడికి నువ్వు దూరంగా ఉండాలా. దేవుని గురించి చెప్పట్లేదా? దూరంగా ఉండాలా. చర్చికి రావట్లేదా? అసలు వాడితో నీకు సంబంధమే లేకుండా ఉండాలా. ఎవడో అన్నాడట, యేసు ప్రభు సువార్తట పొద్దాక గోజాడి 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 చెప్పాలట. దేవుడు ఏం చెప్పిండో తెలుసా? ఒక్కసారి చెప్పు, రెండోసారి చెప్పు, వదిలేసేయి. ఈ పాస్టర్ ఏం చెప్తున్నాడు తెలుసా? కుక్కలాగా తిరుగు. ఇంటికి ఏం చేయాలా? కుక్కలాగా తిరుగు. వాక్యం ఒప్పిదాకా ఒప్పించు, పందిలాగా తిరుగు. ఇదేనండి చెప్పేది. ఎక్కడ ఉందండి వాక్యం? ఇన్నిసార్లు తిరగమని బైబుల్ ఎక్కడ ఉందా? వాడు ఒక రిఫరెన్స్ చూపించగలడా? చూపించడం ఒకటి, లేకపోతే రెండు. వాడు మూర్ఖుడు, వాడు ఎన్నో మనస్సాక్షట అప్పగించేసాడట భ్రష్టత్వానికి. ఇంక నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాడు మారడు, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడు. ఎందుకంటే ఇంట్లో ప్రార్థన పెడితే వెళ్ళిపోతాడు. ఇంక నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన పెట్టు, వాడు అంతే. ఎందుకంటే దేవుడే వాడిని పక్కగా నెట్టిండు. వద్దురా బాబు, నువ్వు వినవు, ఎందుకంటే నీకులో ఉన్నది పాపం. నువ్వు మార్చుకోవాలనే ఆలోచన నీకు రావట్లేదు కాబట్టి నువ్వేం చేయాలి? వెళ్ళిపోతాంటావు. ఇక్కడ ప్రార్థన పెట్టడం. ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు. అలాంటి తరం ఈరోజు ఉంది. జాగ్రత్త. ఇంకొక మాట చూసి ముగించుకుందామా? ఇర్మియా గ్రంథము 7:29. ఇర్మియా గ్రంథము 7:29. ఇర్మియా గ్రంథము 7:29.
ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఎక్కడో తరం ఉందండి. దొరికిందా? తనకు కోపము తెప్పించు తరము వారి అమ్మా, ఇప్పుడు ఎవరికి కోపం తెప్పిస్తున్నారు వీళ్ళు? తనకు కోపం దేవునికే కోపం తెప్పించే తరం ఒకటి ఉంది. ఇప్పుడు జాగ్రత్త. వాళ్ళు ఎప్పుడు చెప్తారో తెలియదు, ఎప్పుడు నశించిపోతారో తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్లు అయితాయో తెలియదు. ఎందుకంటే దేవునికే కోపం వస్తుంది ఇక్కడ. అనే అది పాస్టర్ గాని, విశ్వాసి గాని, అన్యుడు గాని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు కోపం తెప్పిస్తున్నారు? సృష్టికర్తకే కోపం తెప్పిస్తున్నారు వాళ్ళు. అందుకనే కదా మొత్తం కొట్టుకోలేదు. ఇప్పుడు ఈ కోపం తెప్పించిన వాళ్ళు ఊరుకుంటాడండి దేవుడు? అసలు నీకు భూమినిచ్చింది, ఆకాశాన్ని ఇచ్చింది, ఏమండి పండించుకోవడానికి పంటనిచ్చింది, ఒక్క చుక్క నీళ్లు తయారు చేయగలవా నువ్వు? ఒక్క చుక్క. ఏది ఏడ్చుకుంటే కళ్ళమని నీళ్ళు రావటం కాదు, ఎట్లా తయారు చేయి ఒక చుక్క. ఏదండి టబ్బు కాడికో లేకపోతే ఆ తొట్టి దగ్గరకో పోకుండా ఒక్క చుక్క నీళ్ళు తయారు చేయి. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. కానీ దేవుడు నీకు తాగినన్ని నీళ్లు, పంట పొలాలకు నీళ్లు, అన్ని రకాలు ఇస్తుంటే నువ్వు దేవుని మర్చిపోతున్నావా? దేవునికి కోపం తెప్పిస్తున్నావా? దేవుని ఉగ్రత పాలవుతున్నావా? కొట్టుకుపోతావు అన్నాడు. అంతే. పోయిందా? పోలేదా? పోయిందా? ఈ దెబ్బ ఎవరిది? ఎవరిది? మనుషులదే. మనుషులు ఏం చేస్తారండి? అవును, మనుషులు ఏమైనా చేయగలరా? ఆపగలరా? పోనీ గండి పడితే ఆపగలరా? చివరికి కొట్టుకుపోయిందంటే ఇకనైనా మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. లేదు మాకు అవసరం లేదు ప్రభు, నీకు మళ్ళీ కోపం తెప్పిస్తామని వరకు ఈసారి భూకంపం వస్తుంది. ఎటువంటి రావాలి? భూకంపం వస్తుంది, లేకపోతే ఇంకేదన్నా వస్తుంది, పిడుగులు పడతాయి. ఏమన్నా మీకు తెలుసో లేదు? వాడు మొన్న మధ్య వీడియో ఒకటి వచ్చింది. వాడు ఊకోలేక చెట్టు దగ్గరకు వచ్చి బండి ఆపి ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. అండి నువ్వు ఎక్కడ మాట్లాడాలి? చెట్టు దగ్గరకు వచ్చి మాట్లాడతావా? ఏమండి అమ్మటే పిడుగు వాడి మీద పటక్కమని పడ్డది, ఫోన్ అటే పడ్డది, ఈడిటే పడ్డాడు, అయిపోయాడు. అంటే కోపము తెప్పించే మనుషుల్ని దేవుడు చూడటం లేదు అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి, చూడటం లేదా? అసలు దేవుడు కళ్ళు కనపడవా? ఎవరిని ఎప్పుడు లేపాలో ఆయనకి తెలుసా లేదా? ఎలా నాశనం చేయాలో తెలియదా దేవుడికి? కనుక మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితేనే దేవుణ్ణి దీవెనలో పొందుకుంటాం. మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ తరములో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంది? అందుకే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో చాలా జాగ్రత్తగా నీ ప్రవర్తన చక్కదిద్దుకుంటూ దేవునికి దగ్గరగా చేరటమే తప్ప ఒకరితో సహవాసమోనో ఇంకొకరితో చెడుగానో మాట్లాడటానికి లేదు. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఇవ్వాలి, దేవుని సన్నిధిలో నీ పనేంటో నువ్వు చేసుకుంటూ పోవాలి. అంతే. పళ్ళు పటపటా అని గొరక్కో. ఎందుకంటే ఇందాక చెప్పారు ఆ తరం. నాకే చెబుతారా పొద్దాక అయ్య గారు మా ఇంటికాడే పొద్దాక ప్రార్థన అంటారా? పళ్ళు కొరక్కో. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీ ఇంటికాడ ప్రార్థన. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీ ఇంటికాడ ప్రార్థన పెట్టించాడు. అంతేకాని నువ్వు పళ్ళు కొరుకుతావని ప్రార్థన పెట్టిలే. అర్థమైందండి? నిన్ను ఆశీర్వదించాలని పరలోకపు తండ్రి అన్నాడు, అనుకున్నాడు, నేను పెట్టించాడు. ఇలాగ మనం అందరం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈ తరంలో రకరకాల మనుషులు ఉన్నారని, ఈ తరంలో విశ్వాసుల్లో కూడా రకాలు ఉన్నారని, అవును కదండి, పాస్టర్లో కూడా రకాలు ఉన్నారని, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, పుల్లలు వేసేవాళ్ళు, చెడగొట్టేవాళ్ళు, అనేక రకాలు ఉన్నారని చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ తరం గురించి చెబుతున్నాడు దేవుడు. ఉండాలా లేదా? ఉండాలి. కాబట్టి మనం దేవునికి అతి సమీపస్తులుగా ఉండి దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. అందరికీ వందనాలు. అర్థమైందండి వాక్యం? ఓకే. థ్యాంక్ యూ.